బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రి నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసంలో తులసి మాతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈ నెల రోజులు చక్కగా పూజ చేసుకుంటూ ఇంకా కొంచెం అభివృద్ధి చెందుతున్నట్టు వృక్షం మనం చెట్టును చూస్తూ ఉంటాం. కానీ సడన్ గా అది పాడైపోతున్నా, లేకపోతే ఆకులు రాలిపోతున్నా, నల్లగా మారిపోతున్నా ఒకలాంటి టెన్షన్ స్టార్ట్ అవుతా ఉంటుంది. అలా అవుతే దేనికి సంకేతం? దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవడం? చాలా మంచి ప్రశ్న అమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి కొన్ని విధానాలు, ఉదాహరణలు మీకు చెప్తాను. మన ఇంట్లో ఉన్నటువంటి వృక్షములు కావచ్చు, మీరు అన్నట్టుగా తులసి మాత కావచ్చు, తులసి వృక్షం కావచ్చు, లేదు అని అంటే గనక ఇతర ఈ తమలపాకుల చెట్టు వృక్షాలు కావచ్చు, తీగలకు సంబంధించినటువంటి వృక్షాలు కావచ్చు, ఇవి ఏవైనా మీ ఇంట్లో వాడిపోతున్నాయి, లేదా మీ ఇంట్లో తెలియకుండానే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆకులు రాలిపోవడము, లేదా నల్లగా మారిపోవడము, లేదా ఎండిపోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే గనక తప్పకుండా మీ ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ, లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక జరగరానటువంటి సంఘటనలు జరిగేటటువంటి క్రియలు రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా జరుగుతాయి అంటే గనక ఈ నేచర్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రావడానికి అది గాలిని, నేచర్ని దాటుకొని మన దగ్గరికి రావడం జరుగుతుంది. నేచర్ మీన్స్ అందులో చెట్లు ఉంటాయి, పశుపక్షాదులు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి క్రియలు జరిగిన తర్వాత అది మన దగ్గరికి వస్తుంది. ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే తప్పకుండా మన ఇంటికి ఏదైనా దోషం కావచ్చు, లేదా మన ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగేట సూచనలు కావచ్చు, అవి ముందుగానే హింట్ ఇచ్చేటటువంటి జాతుల్లో ఈ వృక్ష జాతి ఒకటి అని చెప్పుకోవచ్చు. వృక్షాలు మీరు అన్నట్టుగా వాడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, ఆకులని రాలిపోతున్నాయి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా మనము దాన్ని చూసుకున్నా కూడా అది మనకు సహకరించట్లేదు అంటే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి గురుగారు? అయితే ముందుగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనుకున్నటువంటి సందర్భాల్లో తప్పకుండా భగవత్ ఆరాధన. ఇప్పుడు చాలా మంది కార్తీక మాసం వచ్చింది అని అంటే తులసి చెట్టు దగ్గర దీపారాధనలు, తులసి కోటకు ఎన్నో రకాలైనటువంటి పూజాది క్రతువులు, తులసి కళ్యాణాలు, క్షీరాబ్ది ద్వాదశులు, ఇలా ఎన్నో రకాలైనటువంటి క్రియలు చేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి తులసి వృక్షము. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అలాంటివి వాడిపోతున్నాయి అని అనుకున్నప్పుడు తప్పకుండా భగవత్ ఆరాధన చేసుకోవడం. ఇంట్లో చాలా మట్టుకు మీరు పూర్వకాలంలో గమనిస్తే ఇంట్లో సంవత్సరంలో ఒక్కరోజైనా కూడా యజ్ఞయాగాదులు కావచ్చు, ఆ భగవంతునికి సంబంధించినటువంటి అభిషేకాది క్రతువులు కావచ్చు, లేదా మన పుట్టినరోజు, మన పెళ్లి రోజు, లేదు అని అంటే కనుక ఏదైనా శుభసూచకం జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇంట్లో తప్పకుండా భగవంతునికి సంబంధించినటువంటి క్రియలు ఎన్నో రకాలుగా జరిగేటటువంటివి. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో భగవంతుని క్రియలు తగ్గిపోయి మనిషి ఆనందం కోసము, అలాగే మనిషి యొక్క జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క కోరికల కొరకు ఎన్నో రకాలైన విధానాలు మనిషే చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ భగవంతుని క్రియలు అనేటట్టు ఎవ్వరూ చేయట్లేదు. పూర్వకాలంలో ఏంటి అంటే కనుక ఒక పుట్టినరోజు వచ్చిందంటే ఇంట్లో తప్పకుండా ఆయుష హోమం చేసేవాళ్ళు, పుణ్యావాహచనం చేసేటటువంటి వాళ్ళు, కనీసం గణపతి పూజ అయినా చేసేటటువంటి పద్ధతులు ఉండేటటువంటివి. ఈ మధ్యకాలంలో అవి తగ్గిపోయాయి. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది. ఎవరి ఇంట్లోనైతే సంవత్సర కాలంలో ఒకరోజైనా సరే యజ్ఞయాగాదులు జరుగుతాయో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దాని నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల ఇంట్లో పెంచుకున్నటువంటి జీవ జంతువులకు కూడా మరణం సంభవించేటటువంటి దౌర్భాగ్య స్థితులు కలుగుతున్నాయి. ఈ మధ్యకాలం కొంతమంది కుక్కల్ని పెంచుకుంటున్నారు, మరి కొంతమంది ఇతర జంతువులు ఏవేవో పెంచుకుంటున్నారు. అయినా ఆ ఇంట్లో అనవసరమైన దుర్మరణాలు కూడా సంభవిస్తున్నాయి, జీవ జంతువులు కూడా సరిగ్గా ఉండట్లేదు అనుకునేటటువంటి సందర్భాల్లో కూడా. అంతెందుకని ఈ మధ్య జరిగిన చిన్న సంఘటన చెప్తాను. పెద్ద గొప్పింట్లో ఒక యాక్వేరియం ఉంటుందంటే ఆ యాక్వేరియంలో ఎప్పుడు కూడా చేపలు అనేటటువంటివి రోజుకు 2-3 చేపలు మరణించేటటువంటి, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా దాంట్లో చూసుకున్నా రోజుకు ఒక 2-3 చేపలు చనిపోయేటటువంటివి. అలా చాలా మట్టుకు వాళ్ళు అంత పట్టించుకోలేదు. ఎందుకంటే సరే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్లనో, లేదంటే వాటర్ తక్కువడం వల్ల, ఏదో దాని వల్లనో వాళ్ళు అంత పట్టించుకోలేదు. కానీ ఇలాగే రోజు దానికి ఎంత ఫుడ్ పెట్టినా, ఎంత ఇది చేసినా 2-3 చేపలు చనిపోతున్నాయి, ఇదేంటి ఆశ్చర్యం అవుతుంది అని చెప్పేసి అనిపిస్తే ఆ ఇంట్లో తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దుష్ట ప్రభావం అనేటటువంటిది నరఘోష నరపీడ విపరీతంగా పెరిగిపోయింది. దాని యొక్క ప్రభావం వల్ల ఆ ఇంట్లో ఎంత మంచిగా ఉన్నా కూడా
ఆ చేపలు చనిపోయేటటువంటి ప్రభావం పెరిగిపోయింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటటువంటి తెలిసినటువంటి ఒక అర్చకుడు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆయుష్య హోమం చేయించేసి చక్కగా అక్కడ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చేపలు చనిపోవడం అనేటటువంటి ఆగిపోయింది. మరి ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి సంఘటన ఈ రకమైనటువంటి విధానానికి అది గురైంది కాబట్టి అక్కడ ఒక పుణ్యకార్యం జరిగింది కాబట్టి అక్కడ ఒక సంఘటన తప్పిపోయింది. ఆ సంఘటన చేపల నుంచి మనుషులకు సంభవించడానికి ఎన్నో రోజులు పట్టదు. అందుకే ప్రకృతిలో ఎప్పుడైనా ఒక మనిషి దగ్గరికి చావు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఏది రావాలన్నా మనిషిలో ముందు ప్రకృతి దగ్గరికి వస్తుంది, ప్రకృతి నుంచి జీవజంతువులకు వస్తుంది, జీవజంతువుల నుంచి మనిషి దాకా వచ్చేసరికి మనిషి జ్ఞానవంతుడు గ్రహించాలి. జ్ఞానవంతుడు కాబట్టి అది ఎందుకు జరుగుతుందని గ్రహించి నీ దాకా రాకుండా నువ్వు రక్షణ పొందడానికి భగవంతునికి ఎన్నో మార్గాలు ఇచ్చాడు. దాన్ని నువ్వు గ్రహించకపోతే ఇదిగో ఇలాంటి సంఘటనలు మన దాకా వస్తాయి. మన దాకా వచ్చేసరికి నొప్పి తెలియదు అని చెప్పి శాస్త్రం ఉంది. ఎదుటి వాడికి జరిగితే మనం హితబోధ చేస్తాం, అదే మనకు జరిగింది అనుకోని మనం తట్టుకోలేము. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా సంవత్సరానికి ఒక కాలమైనా సరే ఆయుష్య హోమం కావచ్చు, గణపతి హోమం కావచ్చు, లక్ష్మీ గణపతి హోమం కావచ్చు, ప్రతి ఇంటి వారికి చెప్తున్నానండి. ప్రతి ఇంటి వారు ఎవరైనా సరే సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో సంవత్సర కాలంలో ఒక్కరోజైనా కూడా శాంతి కర్మలు చేయించుకోండి. శాంతి కర్మల ద్వారా మనం నివసిస్తున్న ఇల్లు కావచ్చు, మనం ఉంటున్నటువంటి జనాలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో మీరు చూడండి ప్రతి ఒక్క ఇంట్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి రోగాలు స్టార్ట్ అవుతున్నాయండి. చిన్న చిన్న పిల్లల దగ్గర వాళ్ళు హాస్పిటల్ లక్షలు ఖర్చు పెడతారు, కానీ మన ఇంట్లో మనం సక్రమంగా ఉండడానికి భగవత్ ఆరాధనకు సంబంధించిన ఒక ధర్మం కార్యక్రమం కూడా ఎవ్వరూ చెయ్యట్లేదు ఈ మధ్యకాలంలో. అలాంటప్పుడు భగవంతుడు ఏ రకంగా కాపాడతాడు? ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు రాకుండా ఉంటాయి? కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు సంవత్సరం ఒకసారైనా సరే, 6 నెలలకు ఒకసారైనా సరే మీ ఇంట్లో దేవత క్రతువులు ఏదైనా సరే, ఒక హోమము, ఒక సత్యనారాయణ వ్రతము, లేదా ఒక పూజ ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుంది, మీ ఇంటికి యోగక్షేమాలతో పాటు భగవంతుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు మీ ఇంట్లో కొలువై ఉంటుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే మీకు ఈ సమస్యలు అనేటటువంటివి రావండి. అప్పుడు అలా ఎండిపోయిన తులసిని తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవడం, తప్పకుండా కొత్తది మట్టితో సహా పెట్టుకోవాలి. మొత్తం తీసేయాలా గురుగారు? లేదు, మట్టి ఏం అవసరం, ఖాళీ వృక్షం తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ కొత్త వృక్షాన్ని తీసుకొని వచ్చి ఆ వృక్షాన్ని మనము పూజ చేసుకోవడానికి పెట్టుకున్నా కూడా పెద్ద నష్టమేం లేదండి. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః.